ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అనగనగా ఒక గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పక్క ఊరిలో మిఠాయిలు అమ్మి అడవి గుంట తన ఇంటికి వస్తున్నాడు. తను కాలినడకతో వెళ్ళడం వలన చాలా అలసిపోతాడు. అమ్మా దేవుడా, నేను ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేను. ఇక ఈ నడక నా వల్ల కాదు. ఏదేమైనా సరే నేను ఇక్కడే ఉండిపోతాను. నా వల్ల కాదు బాబోయ్. ఇదంతా ఆ చెట్టు పైన కూర్చున్న తిండిబోతు దయ్యం వింటుంది. వెంటనే ఆ దయ్యం చెట్టు దిగి కిందికి వస్తుంది. ఏ, ఎవరు నువ్వు? ఇలా ఉన్నావు? కుంపదీసి నువ్వు దయ్యానివా? నన్నేమి చెయ్యకు. నేను తిండిపోతు దయ్యాన్ని. నిన్నేమి చెయ్యను. నాకు చాలా ఆకలిగా ఉంది. నా పొట్ట నింపే ఒక మార్గం చెప్పు, నేను మీ ఇంటికి చేరుస్తాను. సరే అయితే నన్ను ముందు ఇంటికి చేర్చు. మా మిఠాయి కొట్టులోని కడుపు నిండా మిఠాయిలు తినిపిస్తా. హే మిఠాయిలా, ఎన్ని రోజులవుతుందో తిని, తొందరగా వెళ్దాం పదా. వామ్మో, కాస్త మెల్లిగా వెళ్ళు. అలా ఆ తిండిబోతు దయ్యం రంగయ్యను గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్తుంది. అమ్మా, ధన్యవాదాలు తిండిబోతు దయ్యమా. నీ ధన్యవాదాలు నాకెందుకు కానీ నా పొట్ట నింపే పని చూడవయ్యా. నా కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. అయ్యో రామా, సరే సరే వెళ్దాం పదా. ఇదిగో చూడు ఎన్ని మిఠాయిలున్నాయో, అన్నీ నీకే. అప్పుడే మిఠాయి కొట్టు యజమాని రామయ్య బయటకు వెళ్ళి తిరిగి వస్తాడు. అది గమనించిన రంగయ్య వెంటనే, ఓ తిండిపోతు దయ్యమా, నువ్వెక్కడైనా వెళ్ళి దాక్కో. అమ్మో, అలా ఆ తిండిపోతు దయ్యం ఆ డబ్బాలో దాక్కుంటుంది. ఒరే రంగయ్య, స్వీట్లన్నీ అమ్మేశావా? ఆ రామయ్య గారు, ఈ మిఠాయిలన్నీ పక్క ఊర్లో అమ్మేశాను. అన్నీ మంచి ధరకే వెళ్ళాయి. అవునా, సరే అయితే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఆ మరుసటి రోజు ప్రొద్దున్నే రామయ్య మిఠాయిలన్నీ తయారు చేస్తాడు. అవి తయారు చేసి స్నానం చేయడానికి లోపలికి వెళ్తాడు. అమ్మో దేవుడా, ఎన్ని మిఠాయిలు! వీటిని చూస్తే నా నోరు ఊరుతుంది. ఈ రోజు నా పొట్ట పగిలేలా తింటాను. ఏది ఏమైనా సరే ఈ విషయంలో తగ్గేదేలే. హే, అమ్మో, నా పొట్ట పగిలేలా ఉంది. ఓరి దేవుడా, నా వల్ల కాదురా బాబు. ఏంటి ఆవేశంలో ఇంత తినేశాను? నాకేమాత్రం బుద్ధి లేదు. అమ్మో, ముసలైన వచ్చేలా ఉన్నాడు. నేను దాక్కుంటా. అప్పుడే రామయ్య స్నానం చేసుకొని ఇంట్లోకి తిరిగి వస్తాడు. ఆ ఏంటిది? నేనుండిన మిఠాయిలన్నీ ఎక్కడికెళ్ళాయి? ప్లేట్లో ఒక్కడి కూడా లేకుండా ఇలా మాయమయ్యాయేంటి? ఇదెక్కడి వింత? రావయ్యా రంగయ్య, రా. వచ్చావా? ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. మిఠాయిలు అమ్మమంటారా? నేను వెంటనే వెళ్తానయ్యా. మిఠాయిలు అమ్మడం కాదురా, ప్లేట్లో ఒక్క మిఠాయి కూడా లేదు. నువ్వే చూడు. నేను స్నానం చేసి వచ్చేలోపే ఇవన్నీ మాయమైపోయాయి. నాకంతా అయోమయంగా ఉందిరా రంగయ్య. ఆ మిఠాయిలు పోయాయని రామయ్య ఎంతో చింతిస్తాడు. ఆ మరునాడు ఉదయం ఆదివారం కావడంతో మంచిగా రామయ్య కోడికూర, అన్నం అన్నీ వండుకుంటాడు. అబ్బా, ఈరోజు కోడికూర భలే కుదిరింది. నేను స్నానం చేసుకుని వస్తా. వెంటనే దీన్ని ఒక పట్టు పట్టాల్సిందే. దీన్ని చూస్తుంటేనే నా నోరు ఊరుతుంది. స్నానం చేయడానికి వెళ్తాడు. అబ్బా, ఏంటి వాసన? కోడికూరలా ఉందే. నాకు కోడికూర అంటే చాలా ఇష్టం. నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి ఒక పట్టు పట్టాల్సిందే. ఆ కోడికూర వాసనకి దెయ్యమాగలేక వెళ్తుంది. అబ్బా, ఎంత మంచి వాసనో! దీన్ని ఒక్క ముక్క లేకుండా తినేస్తాను. పాపం రామయ్య వచ్చి చూసేసరికి ఆ ప్లేట్లో కేవలం ముక్కలే మిగులుతాయి. ఏంటిది?
ఏదో వింత మాయలా ఉందే. కేవలం ఎముకలే మిలిగాయిగా. ఎందుకిలా ఇంట్లో ఏమి వండినా అన్నీ మాయమైతున్నాయి? అసలు నేనేం చేయాలి? ఇలా అయితే కాదని రామయ్య ఒక మంచి ఉపాయం వేస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం మంచిగా అన్ని రకాల మిఠాయిలు తయారు చేస్తాడు. అందులో లడ్డూలు, జిలేబీలు ఇంకా మరెన్నో స్వీట్లను తయారు చేస్తాడు. రామయ్య ఎంతో తెలివిగా కిటికీలో నుంచి ఏం జరుగుతుందో చూస్తాడు. ఓహో, ఇంట్లో అన్ని మాయమవ్వడానికి కారణం ఇదా? చూస్తుంటే తిండిపోతు దయ్యంలా ఉంది. ఇదేంటి, రంగయ్య ఆ దయ్యం దగ్గరికి వెళ్తున్నాడు? ఓ తిండిపోతు దయ్యమా, నువ్వు చేసేది ఏమీ బాగోలేదు. ఏదో పాపం నీకు ఆకలైతుందని కొంచెం తిండి పెడితే నీకిష్టం వచ్చినట్టు అన్నీ అలా ఎందుకు తింటున్నావు? నువ్వు చేసేది చాలా తప్పు. హే, నువ్వు నాకు ఎదురు తిరగకు. నాకు ఆకలైతే ఏదైనా తినేస్తాను. ఇక నుంచి ఇది నా ఇల్లు. నువ్వు వెళ్ళిపో. ఆ రోజు నిన్ను ఇక్కడికి తీసుకురాకపోతే నువ్వు బతికేవాడివే కాదు. రంగయ్య బయటికి వచ్చి రామయ్యకు ఈ విషయమంతా చెప్తాడు. అయ్యా, ఆ తిండిపోతు దయ్యం నాకు ఒక్కసారి సహాయం చేసిందయ్యా. దానికి బదులుగా తనకి కొన్ని మిఠాయిలు ఇచ్చాను. మీకు చెప్తే మళ్ళీ ఎక్కడ తిడతారేమో అని ఇన్ని రోజులుగా చెప్పలేదు. అవునా, అలా జరిగిందా? సరేలే, ఆ తిండిపోతు దయ్యానికి ఒక మంచి గుణపాఠం చెప్పాలి. అప్పుడే దాని తిక్క కుదిరి దారిలోకి వస్తుంది. ఆ మరుసటి రోజు భోగి పండగ కావడంతో రామయ్య ఒక మంచి ఉపాయం వేస్తాడు. రంగయ్య, ఈరోజు భోగి పండుగ కదా, ఇంట్లో ఉన్న పాత సామాన్లను బయటకు తెచ్చి మంటల్లో వేద్దాం. పద రంగయ్య. ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న చెత్తనంతా బయటికి పాడేయడానికి వెళ్తారు. ఆ చెత్తను కాలుతున్న భోగి మంటల్లో వేస్తారు. అదేంటి రంగయ్య, మన వెనకాలన్న పాత డబ్బాను మర్చిపోయామే, అది కూడా వేద్దాం పదా. రామయ్య ఆ డబ్బాను పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు. అమ్మో, ఈ ముసలోడేంటి నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు? ఆ డబ్బాను తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తాడు. అమ్మో అమ్మో, మంట మంట, నన్ను ఇలా కాలుస్తున్నారేంటి? వామ్మో, మంట మంట. అలా ఆ మంటలతో వెనక్కి చూడకుండా పరిగెత్తుతుంది. అమ్మో అమ్మో, మంట మంట. పిల్లలు, నా సెకండ్ పార్ట్ కోసం వెంటనే మన పాల డబ్బా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పిల్లలు.